హలో హాయ్ అండి, వెల్కమ్ టు లైశ్రీస్ కిచెన్. మీకు ఎంతగానో ఇష్టపడే సేమియాల పాయసం, సేమియాల ఖీర్ చేసి చూపించబోతున్నానండి. చూడండి ఎంత సింపుల్గా డెలిషియస్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల పాటు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కాస్త కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. చిరోంజి వేస్తున్నానండి, కొన్ని చిరోంజి అండి, కాస్త మెలన్ సీడ్స్ అండి, వాటర్ మెలన్ సీడ్స్ వేసేసి కాస్త దూరగా వేయించండి. కొంచెం లో ఫ్లేమ్లోనే వేయించండి, లేకపోతే తొందరగా మాడిపోయే ప్రమాదం ఉంటుంది. సో లో ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు సేమియా 1 కప్ వేసానండి. సేమియా అంటే పల్చటి సేమియాలండి, మనం ఏవైతే షీర్ కుర్మాకు వాడతామో ఆ సేమియా. మీ ఇంట్లో ఏ సేమియా అవైలబుల్గా ఉన్నా ఆ సేమియా కూడా వాడుకోవచ్చు. బాంబినో, ఇలా వర్మసెల్లి ఏది ఉన్నా వేయండి. ఇప్పుడు 150 ml పాలు పోస్తున్నానండి. 150 ml అండి, చిన్న పాల ప్యాకెట్ వేసేసి చక్కగా మసలగానివ్వాలి. పాలు మొత్తం మరిగిన తర్వాత షుగర్ పౌడర్ అండి 1 కప్ యాడ్ చేశాను. షుగర్ పౌడర్లో ఒక 4 ఇలాచీ వేసేసి గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ 1 కప్ వేసేసి చక్కగా మిక్స్ చేసి ఒక్క పొంగు వస్తేనే అంతే అండి. ఒక 10 మినిట్స్లో మన పాల పాయసం రెడీ టు సర్వ్. చూసారా ఎంతో ఈజీగా డెలిషియస్గా ఉండే ఈ పాల పాయసం ప్రతి ఒక్కరికి నచ్చి తీరుతుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఫెంటాస్టిక్ రెసిపీ, ఈజీ రెసిపీ. ఈవెన్ బ్యాచిలర్స్, కిడ్స్ కూడా చేసుకోవచ్చు, అంత సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైశ్రీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటివరకు మీరు అందించిన ప్రేమను బట్టి మీకు చాలా థ్యాంక్స్ అండి, చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చూసారా ఎంత టేస్టీగా ఉన్న పాయసం మీకోసం